యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములండి. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు దేవుని మాట మంచి మాటలు మనము తెలుసుకుందాం ప్రియులారా. దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు. దర్శనం ప్రియులారా, మరి లోకసువార్తలో రాయబడిన మాట, జకరీయ గురించి రాయబడిన మాట, లోకసువార్త 1:12 మనం చదివినట్లయితే అక్కడ 12, 13 కూడా మనం చదువుకుందాము ప్రియులారా. మరి ఆయన మరి దేవుడు దూత జకరీయతో మాట్లాడుతూ ఉంది. చదువుకుందాము ఆ మాటలు. దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. 12 1:12 లోకసువార్త 1:12 జకరయ్య అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడయ్యను. అప్పుడు దూత అతనితో, జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును. ప్రియులారా, అతనికి యోహాను అను పేరు పెట్టుదవు. ప్రియులారా, ఈ మాటలు జకరయ్య గారికి తెలియజేసినప్పుడు జకరయ్య ఏ స్థితిలో ఉన్నారు, ఎలా ఉన్నారు? ధూపస్తంభం దగ్గర ధూపస్తంభం మీద ధూపం వేస్తుండగా దేవుని పరిశుద్ధ ఆలయంలో నుండి దేవదూత ప్రత్యక్షమై జకరయ్య గారికి వర్తమానం తెలియజేసింది. మనం ఇంకా లోకసువార్త 1:19, 20 కూడా మనం చూసినట్లయితే దేవుడు అక్కడ కూడా కొన్ని మాటలు మనకి వివరిస్తూ ఉన్నాడు. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. ఈ శుభవర్తమానము నీకు తెలియజేయడానికి నేను వచ్చాను, దేవుడి దగ్గర నుంచి వచ్చాను.